అందరు బాగున్నారా? ఈరోజు మా పిల్లలకి దసరా హాలిడేస్ కదా, అందుకని ఏదో ఒకటి చేయాలి కదా. అందుకని బీట్రూట్ హల్వా చేద్దామని మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఒక కప్పు బీట్రూట్ తీసుకోండి, ఒక కప్పు ఏమో బెల్లం తీసుకోండి, 1/2 లీటర్ మిల్క్ తీసుకోండి. తర్వాత నెయ్యి మీకు కావాల్సినవి తీసుకోండి. జీడిపప్పులు మీ ఇష్టము, ఎంత కావాలో అంత. యాలకుబుడ్డల పొడి తీసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకోండి. బాగా వేయించండి. దాన్ని వేగిన తర్వాత ఎర్రగా అయినాక తీసి పక్కన పెట్టుకోండి. అయిపోయినాక అదే ప్యాన్లోనే మనం బీట్రూట్ కూడా వేసుకోండి. బీట్రూట్ వేసి బాగా కలుపుతూ ఉండండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండండి. దాని తర్వాత మనం ఏం చేద్దాం అంటే మూత మూయాలి. మూత మూసి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉండండి, మళ్ళీ మాడిపోకోకుండా ఉంటుంది. అందుకనేసి కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం పాలు పోసుకోండి. పాలు పోసి మూత మొయ్యకండి, కలుపుతూ ఉండండి. మళ్ళీ కలుపుతూ ఉన్నాక అది కొంచెం దగ్గరకు వచ్చినాక బెల్లం పౌడర్ వేసుకోండి. అప్పుడు మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండండి. కొంచెం అంతా ఇంకిపోయిన తర్వాత నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి ఇంకా మళ్ళీ కలుపుతూ ఉండండి కొద్దిసేపు. దాని తర్వాత ఇలా యాలకబుడ్డల పొడి వేసుకోండి. కలిపిన తర్వాత జీడిపప్పులు వేసేసుకొని ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో అంతా తీసేసుకోండి హల్వా. ఇంకా అయిపోయినట్టే. దానిపైన కొంచెం గార్నిష్ కోసం జీడిపప్పులు వేసుకోండి. అయిపోయి